అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎలిశెట్టి శంకర్రావు గారు రచించినటువంటి 'చరిత్రహీనులు' అనే కథ. ఈ కథ 28 జూలై 1982లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? దండాలు బాబా, నా పేరు మర్రిశెట్టు బాబాయ్. నా వయసు 300 ఏళ్ళు బాబు. నా పుట్టినూరు వైజాగ్. పుట్టిన కాడి నుంచి వైజాగ్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంటున్నా. ఓడల రేవు కాడున్న కొండంత ఎత్తి ఎదిగిపోనాను. మరి చేత 300 ఏళ్ళుగా వైజాగ్లో అన్నీ చూస్తానే ఉన్నా కానీ బాబు, భయం చేత ఇన్నాళ్ళు మాట్లాడలేకపోనాను. ఈ బాబు కాగితం కలం తీసుకొచ్చి రహస్యంగా అప్పారావు గాడు ఎలా చచ్చిపోనాడు, పకీరుగాడు జైలు కిందికి వెళ్ళినాడు, నా చెవిలో సంగతి చెప్పు, నాను కథ రాసుకుంటా అన్నాడు. అంచేత నోరిప్పినాను బాబయ్య. ఆ ఏళ రాత్రి 10 గంటల ఏళ పోలీస్ స్టేషన్ భయంగా కూనికిపాట్లు పడుతుందండి. ఈ దేశంలో పోలీస్ స్టేషన్లకు భయం ఏంటి, బెగుతేంటి? అవి ఎప్పుడు కుంభకర్ణుడు తమ్ముళ్ళలాగా సుఖంగా నిద్రపోతూనే ఉంటాయి కదా అనేకండి బాబయ్య. పని పాట లేని నాయాళ్ళు సమ్మెలు చేస్తారు. ధరలు తగ్గించమనో జీతాలు పెంచమనో వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చెయ్యాలా? ఏ డిఎస్పి బాబు అర్ధరాత్రి పారొచ్చి మొండల కంపెనీ మీద రైడింగ్కి వెళ్దామంటాడు. పొట్టకూటి కోసం మానవం అమ్ముకుంటున్న గుంటల్ని తెచ్చి లాకప్పులు ఆడేయాలా? ఇక సావుల మధుం కాడ పేకాట్లాడే నాయాళ్ళని తెచ్చి న్యూసెన్స్ కేసులు బనాయించేయాలా? రోడ్ల మీద జంతికలు, పకోడీలు, పళ్ళు, కాయలు అమ్ముకునే వాళ్ళని చెదరగొట్టేసి ట్రాఫిక్ క్లియర్ చేసేయాలా? ఓలమ్మ ఎన్ని పనులు! ఇలాంటి ఎదవ పనులు ఏమీ లేనప్పుడు ఏ ఎదవనా కొడుకులు పొడుసుకొచ్చి మా రాజు లాంటి కేసులు లేనప్పుడు గంధ పోలీస్ స్టేషన్లకు సుఖంగా నిద్రట్టేది. వైజాగ్ లాంటి మహాపట్నంలా ఇలాంటి దరిద్రపుగొట్టు కేసులు ఏవీ లేకుండా ఎలాగుంటాయి? కానీ ఆ ఏళ ఇలాంటి ఎదవ కేసులు ఏమీ తగల్లా. క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ బాబు ఎవరో పార్టీతో నవ్వుతూ కులాసాగా మాట్లాడుతున్నాడు. పులుసు తాగిన పిల్లిలాగా మొహం పెట్టుకుని ఉండే ఆ బాబు నవ్వుతున్నాడంటే పార్టీ పెద్ద రసమైన పార్టీ అన్నమాట. ఆ పార్టీ ఆ బాబుకి ఆనక 1000-2 ఇచ్చినా ఆయనక తమరికి 10 పరక దొరక్కపోద్దా అన్న ఆశ మిగతా జవాన్ల మొహంలో మరి ఎలుగుతూ కనపడ్డాది. ఇలా గాళ్ళందరూ ఆనందంగా ఉండగా ఆ ఆనందాన్ని చెదరగొట్టేయటానికి మోగింది బాబు ఫోను. ఆ ఫోను మాట్లాడింది డిఎస్పి బాబు. మనూళ్ళో 3 నెలలుగా 336 సైకిళ్ళు పోనాయి. పోలీసులు జీతాలు తీసుకునేది పనిచేయటానికా తిరిగి తొంగోడానికా అంటున్నారు ప్రజ. మరి నువ్వేమంటావు అన్నాడు. క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ బాబు మొహంలో నవ్వు ఎగిరిపోనాదండి. అబ్బబ్బే లేదు సార్, ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నాను సార్, ఎవడో దొరకట్లేదు అన్నాడండి బాబు. ఆ మాట ఇని ఎస్పి బాబు ఇంతెత్తు ఎగిరినాడండి. వాళ్ళు దొరకరు, మనం పట్టుకోవాలి. అంతేగాని వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసి దొరికిపోతామంటే అప్పుడు మనం పట్టేసుకుని లాకప్లో ఎడేయటానికి రెడీ అనిపోతే ఎస్ఐలు, ఎస్పీలు, పోలీసులు అక్కర్లా, స్టేషన్లన్నీ తేయచ్చు. అగ్గి నిప్పు అరచేతిలో ఎట్టినట్టు భయంకరంగా చెప్పినాడండి ఎస్పీ బాబు. సరే అని ఎస్పీ బాబు మొహం చెమట్లట్టేసిందండి ఆ మాటలన్నీ అన్నాక ఎస్పీ బాబుది. మరి ఆ చేత నాన్న చెప్పేది ఏమిటంటే, మరో 24 గంటల లోపల ఆడిని అంటే ఎవడిని ఆ సైకిల్ ఎత్తుకెళ్ళినోడిని తెచ్చి లాకప్లో అడేయండి. లేకపోతే ప్రజలు వెర్రెత్తిపోతారు. పని పాట లేని మన పై వాళ్ళకి పిటిషన్లు ఎట్టేస్తారు. ఆనకాళ్ళు నాను మీ డోలు సించేయాల. ఆ గొడవలు లేకుండా రేపటికల్లా ఆడిని గాలించట్టుకుని కేసు బనాయించేయండి. లేకపోతే మీకు సస్పెన్షన్ ఆర్డర్లు తప్పవు. అంచేత ఒళ్ళు దగ్గర ఉంచుకుని పనిచేయండి
అని గదమాయించినాడండి. ఎస్ఆర్ ఎస్ఆర్ అని చెప్పి సెల్యూట్ కొట్టి ఫోన్ ఎట్టేసినాడండి క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ బాబు. ఆ బాబు వాళ్ళకని చూసి అందాక మాట్లాడిన పార్టీ వాళ్ళు నెమ్మదిగా జారిపోయినారండి. ఆ బాబు చెమట్లట్టేసిన మొహం ఎవరు చూడకుండా జేబు రుమాలతో తుడుచుకున్నాడండి. ఆ వెనక హెడ్ కానిస్టేబుల్ గురునాథాన్ని మిగతా జవాన్లని పిలిచినాడండి. సంగతి చెప్పి మరి చేత ఆ సైకిల్ ఎత్తుకెళ్ళినోడిని అట్టుకుంటారో లేకపోతే ఎస్పీ బాబు ఇచ్చే సస్పెన్షన్ ఆర్డర్లు అందుకుంటారో మీ ఇష్టం అనేసి ఎనుబోతెక్కెళ్ళిన యముడిలాగా మోటార్ సైకిల్ ఎక్కి ఆ బాబు వెళ్ళిపోనాడండి. జవాను బాబుల ముఖాలు నెత్తురు సుక్క లేకుండా పాలిపోయినాయండి. హెడ్ కానిస్టేబుల్ గురునాథానికి డబ్బులు రాని కేసులు అట్టుకోవడం అంటేనే మా చెడ్డ సిరాకండి. అంతే కదండి. మరి సైకిళ్ళు ఎత్తుకెళ్ళి ఎదవనా కొడుకంటే ఎవడో తలమాసినోడై ఉంటాడండి. ఆ తలమాసినోడు ఈ పాటికి దాన్ని అమ్మేసి తాగి తందనాలాడేసి ఎదవ కడుపుకి తినేసి ఉంటాడండి. అలాంటి ఎదవను పట్టుకుంటే ఏటొస్తుందండి బుగ్గి అని చేత గురునాథం బాబు మా చెడ్డ కోపస్తుడైపోయాడండి ఆ రోజు. ఆ కోపంలో ముందస్తుగా డిపార్ట్మెంట్ని ఆ తర్వాత ఎస్పీ బాబుని బూతులు తిట్టినాడండి. ఆ వెనక జవాన్ల అమ్మల మీద తిట్టినాడండి. జవాను బాబులు నొచ్చుకోలేదండి. మా బాగా అన్న ఊరు అనేసి నవ్వేసినారండి. అంతే బాబు, వాళ్ళకి శ్రద్ధ చదువులు ఉండవు కదండి పెద్దగా. అంచేత నాజూకు తిట్లకు కాక నాటు తిట్లకు బాగా అలవాటు పడిపోనారండి. అదీగాక ఆత్మాభిమానం ఒకటి ఉంది కదా, అలాంటిది ఏదో వదిలేసి డిపార్ట్మెంట్లో చేరినారు కదండి. అంచేత అలాంటి తిట్లు వాళ్ళని అట్టే బాధ పెట్టవండి. గురునాథం బాబా ఆ తర్వాత జవాన్లను ఊరి మీదకు తోలినాడండి. సగం మందికి డ్రెస్ వేసుకోనండి, సగం మందికి మఫ్టీలోనండి ఉరకల పరుగుల మీద బయలుదేరినారండి. ఇక సింహాచలంగాడు పుట్టకముందు బాబుని, పుట్టాక అమ్మని పొట్టనెట్టేసుకున్నాడండి. ఆడి బాబు పోతూ పోతూ గాలి ఎలుతురు మా బాగా సొరబడి గుడిసె ఒకటి ఒగ్గేసిపోనాడండి. ఆ తర్వాత సింహాచలం గోడు గాలికి ధూళికి పెరిగేసి 25 వయసు తప్ప మరేటి సంపాదించుకోలేకపోనాడు. 25 వయసులో పస్తులున్న రోజులు లెక్కట్టుకుంటూ ఏడుస్తున్న ఆడికి ఓ రోజు ఓ ధర్మప్రభువు చూసి రిక్షా బండి అద్దెకిచ్చి లాక్కోమన్నాడండి. 2 ఏళ్ళు అలా గడిచాక 6 నెలల కిందట ఆడి రిక్షాకి పోలీసు వ్యాను గుద్దేసిందండి. ఆ రాంగుపు సైడ్ వచ్చినావురా ఎదవనా కొడక అని చెప్పి ఆడికి 4 తగలనిచ్చి ఆడి దగ్గర ఉన్న ₹6.30 లాక్కుని వెళ్ళిపోమన్నారండి పోలీసు వాళ్ళు. మరి సింహాచలం గొడికి దుఃఖం ఆగనేదండి. అయితే ఆడి ప్రొపరైటరు ఆడి దుఃఖం చూసి కరిగిపోలేదండి. రిక్షా 3 పచ్చడైపోయినాయి, బండి పిప్పైపోనాది, బాగు చేయటానికి 400 అవుద్దని చెప్పేసి ఆడికున్న ఒక్కగానొక్క గుడిసె లాక్కున్నాక సింహాచలం గోడు హాయిగా విశాల ప్రపంచంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఆడికి కసి పుట్టింది, కోపం వచ్చింది, ఆకలేసింది. మరి మూడోది తీర్చుకోవటం ముఖ్యం అనిపించింది. కష్టపడదామని చూశాడు, ఎక్కడ కూలి దొరకలేదు. కడుపు నిండా తిండి తినాలనుకోవటం మనిషి కనీసపు కోరికే. ఆ కూటి కోసమే కోటి వేషాలు వేస్తాడు. న్యాయంగా దొరక్కపోతే ఏటి చేసైనా సరే పొట్టకు పిడికెడు కూడా సంపాదించుకోవాలా, లేకపోతే మనిషి బతుకు అర్థం లేదని చిన్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు ఆడికి గుర్తొచ్చినాయండి. ఇప్పుడు ఆడికి ఆ మాటలు అర్థమైనట్టు అనిపించి జీవిత సత్యం గ్రహించేశాను అని తెగ సంబరపడిపోనాడండి వాడు. ఆ రోజుల ఆకలి మందగించి ఆ రోజు మొదటిసారి పూర్ణ మార్కెట్ కాడ షాప్ ముందు తాళం లేని సైకిల్ కొట్టేసి కంచెరపాలెంలో ₹80 అమ్మేసినాడు. తర్వాత ఆ పని సుఖంగానో హాయిగానో ఫీల్ అయ్యాడు. 6 నెలలుగా అదే పనిలో ఉంటూ 200 సైకిళ్ళు దొంగలాడి సుఖంగా బతికేస్తున్నాడు. ఆఖరిసారి 6 రోజుల కిందట సైకిల్ అమ్మిన డబ్బులు మొన్నటితో అయిపోయినాయి. 2 రోజులు బట్టి తిండి లేదు, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఉడిపి హోటల్ కాడ కాసేపు కాశాడు సింహాచలం. ఇక 6 నెలల కిందట
సిరుసీకట్లో ఎన్నెల శ్మశానంలో బుగ్గైపోయిన శవం గాలికి చెదిరి సంద్రపుటొడ్డున ఇసుక మీద పేరుకుపోయింది. ఎన్నెల్లో ఓ శాపనాగా ఎలిగిపోతున్నాడండి చంద్రంబాబు. ఆ బాబు టౌన్ డిఎస్పి బాబుకి ఒక్కడే తలకొరిపెట్టే దిక్కండి. చంద్రంబాబు చుట్టూ చిన్న చేపల్లాగా దడికట్టి కూకున్నారండి ఆ బాబు స్నేహితులు. ఆ బాబులంతా అప్పటికింకా కాలేజీలో చదువుకుంటున్నా అప్పటికే మందు రుసి మప్పినారండి వాళ్ళు. మొండ రుసి కూడా చూసినారండి. రాత్రి కబ్బుల్లో గుడ్డలిప్పుకుని ఆడోళ్ళు చేసే డ్యాన్సులన్నీ చూసినారండి. సుఖాలన్నీ చెప్పుకున్నవన్నీ చూసి ఆ బాబులందరికీ మామూలు సుఖాల మీద రక్తి పుట్టేసినాదండి. మరి ఎంతసేతో థ్రిల్లింగో అదేమిటో బాబు, నాకు నోరు తిరగదండి. దానికోసం ఏదైనా చేద్దారేట్రా అన్నారండి ఆ బాబు స్నేహితులు. సరేనన్నాడండి చంద్రంబాబు. మరైతే ఏటి చేద్దారో నువ్వే చెప్పరా, నువ్వే మాకు నాయకుడివి, మహారాజు గందా అన్నారండి కడంబాబులు. మరి చంద్రంబాబు చాలాసేపు ఆలోచించినాడండి. ఆలోచించి ఒరే, సరదాకి స్కూటర్లో సైకిల్లో దొంగతనాలు చేస్తే ఎలాగుంటుందిరా అని అడిగినాడండి స్నేహితుల్ని. ఓరే మా బాగా చెప్పినావురా, అల్లదేదో సినిమాలో జేమ్స్ బాండ్ కూడా అలాగే గందా చేసినాడు. ఆడి దొంగతనాలు చూస్తుంటే మనకు ఒంటి మీద ఈకలు నెక్కబొడిసిపోనేదా అన్నారండి నేస్తపోళ్ళు. సరనేగాడంటే నెగడండి అని అనుకున్నారు అందరూ కలిసి. ఓకే అనుకున్నారనమాట. ఎదిగిసినారండి అందరు అక్కడి నుంచి. చీకట్ల రోడ్డు మీద స్కూటర్ ఎట్టేసి ఓ పడుసు జంట రామకృష్ణ బీచ్లో సరసాలాడుకుంటున్నారండి. అది చూసినారండి చంద్రంబాబు ఆరి స్నేహితులును. అంతేనండి. తర్వాత ఆ పడుసు జంట మళ్ళెప్పుడు వాళ్ళ స్కూటర్ని కాసుకోలేకపోయారండి. మంత్రం వేసి మాయ చెప్పినట్టు దొంగతనం చెప్పి ఎవళ్ళకి పట్టుబడనందుకు చంద్రంబాబు ఆరి స్నేహితులు ఒకళ్ళొకళ్ళు అభినందించేసుకున్నారండి. ఆనందించేసినారండి. తర్వాత వాళ్ళకి ఆనందం అలవాటైపోయినదండి. మందుకెళ్ళడానికి ముండలకెళ్ళడానికి డబ్బులు లేకపోయినప్పుడు స్కూటర్లు దొరకకపోతే సైకిళ్ళు దొంగులాడేసేవాళ్ళండి. అవి సుఖంగా జల్సా చేస్తూ ఉండిపోరండి. అలాగా 6 నెలల్లోనూ 123 సైకిళ్ళు దొంగిలించినారండి. ఆ ఏళ ఆ బాబులు సరదా చేసుకుందారనుకున్నారండి. మరి కానీ డబ్బులు లేవండి. అంచేత కొరప మార్కెట్ కాడ కాసినారండి. ఇక ఉడిపి హోటల్ కాడ కాపు కాసి 2 గంటలు గడిచినా ఏ ఎదో నా కొడుకు అక్కడ సైకిల్ ఎట్టినట్టు కానీ కనపడలేదండి సింహాచలం గడికి. ఆడలాగా గోతికాడ నక్కలాగా కాసు కూసున్నాడండి. ఇంకో గంట గడిచేసరికి ఎవడో తలమాసినోడండి సైకిల్ అట్టుకొచ్చి కాఫీ తాగుదారని హోటల్ లోపలికి వెళ్ళినాడండి. సింహాచలంగాడి మొహంలోకి వెలుగొచ్చేసినది. ఆనందంగా ఎంగిలాకుల కోసం నాలిక జాస్తూ ఎగబడిన గజ్జి కుక్కలాగా ఆశగా చెయ్యేసి స్టాండ్ లేపినాడండి సైకిల్ని. దిక్కుమాలిన శవాన్ని చూసిన నక్కల్లాగా మఫ్టీలో కిళ్ళీ బట్టి కాడ బీడీలు కాలుస్తున్న పోలీసు బాబులు సింహాచలంగాడి చెయ్యట్టుకున్నప్పుడు చిన్న నవ్వు నవ్వారండి. సింహాచలంగాడి మొహం పాలిపోనాదండి. ఇక చంద్రంబాబు ఆరి స్నేహితులు కొరప మార్కెట్ కాడ అరగంట సేపు గడిచేసరికి ఓ సైకిల్ దొరికినది బాబు. ఆ బాబు సైకిల్ స్టాండ్ తీసేసరికి ఓ డ్రెస్ వేసుకుని ఉన్న జవాను బాబు చంద్రంబాబు చెయ్యట్టుకున్నాడండి చీకట్లో. ఎలుతురులో ఆ బాబు మొహం చూసి డిఎస్పి బాబు కొడుకనేసి పోల్చేసి చెయ్యి ఒగ్గేసి సెల్యూట్ కొట్టినాడండి. చంద్రంబాబు ఆ జవాను బాబు చేతిలో ఓ పచ్చ కాగితం పెట్టినాడండి. జవాను బాబు మరోమారు సెల్యూట్ కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోనాడండి. అట్టుకున్న సైకిల్తో పాటు సింహాచలం గోడిని స్టేషన్ కట్టుకొచ్చినారండి. ఆడిని చూడగానే గురునాథం బాబుకి మా చెడ్డ కోపం వచ్చినదండి, దుఃఖం కూడా వచ్చినదండి. ఎందుకంటేనండి అంతకుముందే ఎస్పీ బాబు 4 ఫోన్లు చేసి 8 సార్లు తిట్టినాడండి. ఈ ఎదవ నుంచే కదా నా ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందని ఆ బాబు మా పెద్ద ఇదైపోనాడండి. ఆ దుఃఖంతో ముందు సింహాచలంగాడి మోకాళ్ళ మీద మోసేతి మీద కొట్టినాడండి. సింహాచలంగోడు చెలించలేదండి. వాను కొట్టిన దెబ్బలన్నీ దున్నపోతు మీద వాన కురిసినట్టు అయిపోనాది.
ఈ ఎదవేటి చెల్లించడే అని గురునాథం బాబు మరి కొత్తగా ఉక్రోషం పడిపోయాడండి. మరి ఇంకొక రెండేసి వాడండి. సింహాచలం గూడిని గురునాథం బాబు కొడతా ఉంటే చుట్టూ చేరిన జవాను బాబులు సరదాగా సినిమా చూసినట్టు చూసినారండి. గురునాథం బాబు రెచ్చిపోనాడండి. రెచ్చిపోయి సింహాచలం గూడి గుండె మీద పక్కల్లోనూ కొట్టకూడని చోట్ల గుబికి గుబికిమని చేతులతో గుద్దేసి బూటు కాళ్లతో తన్నేసినాడండి. అంతేనండి. సింహాచలం గాడి భూమి మీద నూకలు వదిలేసుకున్నాయారండి. సింహాచలంగాడు కునికిన తర్వాత గురునాథ బాబు కోపం నుంచి తేరుకున్నాడండి. ఆడొచ్చిపోనాడని తెలిసినాక ఆ బాబు గుండె జారిపోనాదండి. చుట్టూ చేరిన జవాన్ల ముఖాల్లో నెత్తురు ముక్క కూడా లేదండి. తెల్లగా పాలిపోయినాయండి. స్టేషన్ గోడ మీద పాకుతున్న పురుగును బల్లి ఒగ్గేసి పకపక మూలకెళ్ళి దాగుండిపోనాదండి. కానీ పురుగు బతకనేదండి. మరో మూల నుంచి మరో బల్లి వచ్చి ఆ పురుగును తినేసినాదండి. పురుగంటే మరి గురునాథం బాబుకు పట్టిన శవండి. ఇక గురునాథం బాబు బుర్ర పకపక సకసక పాదరసంలాగా పనిచేస్తుందండి. ఆ బాబు షాక్ నుంచి తేరుకునేసరికి రాత్రి 10 అయిందండి. స్టేషన్ భయంగా కూనికి పాటలు పడుతుందండి. శవం చుట్టూ పువ్వుల్లాగా ఆ బాబు చుట్టూ జవాన్లు కూకొని మగతగా ఆలోచనలో పడిపోనారండి. అదండి బాబు సంగతి. శానా సేపటికి గురునాథం బాబు పెదవిప్పి టీ అట్టరామన్నాడండి. ఓ జవాన్ బాబు లగెత్తుకెళ్ళి టీ అట్టుకొచ్చినాడండి. శాంతంగా టీ తాగి 4 సిగరెట్లు తగలేసి నోరిప్పి సింహాచలం గూడిని సైకిల్ ఎట్టుకురావటం ఎవరైనా చూశారేమిట్రా అని అడిగాడండి. లేదు సార్, ఎవళ్ళు చూడలేదు. చీకట్లో కదా అట్టుకొచ్చాం. స్టేషన్ ముందున్న టీ కొట్టు పకీర్గాడు తప్ప మరెవరు చూడలేదు సార్, ఓ జవాను బాబు చెప్పాడండి. ఇక కొంచెంసేపు ఆలోచించిన గురునాథం బాబు హుషారుగా ఎగిశాడండి. 2 జవాన్లను పిలిచి చెవిలో ఏటో చెప్పాడండి. మరో 2ని పిలిచి మరేదో చెప్పాడండి. 4 బయలుదేరారండి. అరగంట గడిచినాదండి. రోడ్డంతా చీకటిగా ఉంది. చలికాలం వల్ల ఊళ్ళు రోడ్డు మీద తిరగటం లేదండి. రోడ్డు అవతల కొళాయి కాడ ఈది దీపం మసగ్గా ఎలుగుతున్నదండి. టప్పున ఒక రాయొచ్చి దానికి తగిలినదండి. పూర్తిగా చీకటి అయిపోనాదండి. పోలీస్ స్టేషన్లోంచి 2 మనుషులు గబగబా మరో మనిషిని మోసుకొని తెచ్చి కుళాయి గట్టు మీద పడుకోబెట్టి 2 మళ్ళీ స్టేషన్లోకి వెళ్ళిపోనారండి. ఇప్పుడు అక్కడున్నది ప్రాణం లేని మనిషి అండి. సింహాచలంగాడి శవం అండి అది. ఇక రాణి బొమ్మ కాడ కొంపాగోడు లేని సన్నాసులందరూ పడుకుంటారండి. పకీర్గాడు అక్కడే పడుకున్నాడండి. పకీర్గాడు చిన్నప్పుడు బాగా దరిద్రం అనుభవించినోడండి. ఆడి బాబు నారాయణ ఆడికి 10 ఏళ్లప్పుడు ఆడమ్మను వదిలేసి మరెవరితో లేపుకెళ్ళిపోయాడండి. వాళ్ళమ్మ ఇక్కడ అక్కడ పాచిమల్లు చేస్తూ ఆడిని 20 ఏళ్ళు వచ్చేదాకా పెంచి ఆ తర్వాత టీబీ వచ్చేసి సచ్చేసినదండి. అందాక హాయిగా తిని తొంగోని ఇంకా టైం ఉంటే సీట్ల పేకాడుతూ గడిపిన పకీరుగాడికి ఎలా బతకాలో తెలియక రావులమ్మ ముండలమ్మ కంపెనీలో ముందు బ్రోకర్గా చేరినాడండి. ఆ తర్వాత గుంటల్ని సంపాదించి ఆడే సొంతంగా కంపెనీ ఎట్టుకున్నాడండి. కంపెనీ ఎట్టుకున్నాక ఆడి పని 3 పువ్వులు 6 కాయలుగా సాగినదండి. అయితే ఆడికి ఆ సుఖం అట్టే కాలం నిలబడలేదండి. ఓ రోజు ఆడి కంపెనీకి బంగారం బొమ్మ లాంటి అమ్మడిని ఎవళ్ళో తీసుకొచ్చి అమ్మినారండి. ఆ అమ్మడిని చూడగానే పకీరుగాడి తనువు వయస్సు 2 పులకరించినాయండి. ఆ అమ్మడి పేరు లచ్చివండి. పకీరుగాడి లచ్చివిని అమ్మకాన్ని పెట్టకుండా తన కోసం అట్టే పెట్టుకున్నాడండి. రాత్రి అయ్యేసరికల్లా ఇదివరకట్లా తాగుడు మానేసి వెచ్చగా లచ్చితో కోరికలు పంచుకొనేవాడండి. పండిన ఆ కోరికలు జీవితాంతం అలాగే ఉండిపోవాలనుకున్నాడండి. అందుకే దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడండి. ముహూర్తం కూడా ఎట్టేసుకున్నాడండి. అయితే ఆడి కోరికలు పండనేదండి, పుచ్చిపోనాయండి. ముహూర్తం 3 రోజులుందనగా లచ్చి ఎందుకో పకీర్గాడి పెట్టే తీసిందండి. దానికి పకీర్గాడి బాబు నారాయణ ఫోటో చూసి ఇదేటి ఇక్కడ ఉంది అని ఆశ్చర్యంగా అడిగినాదండి. అది ఇక్కడ ఉండక మరి ఎక్కడ ఉంటుంది, అది మా అయ్య ఫోటో అన్నాడండి పకీర్గాడు. అంతేనండి, కెవ్వున కేకేసినాదండి లక్ష్మి. ఆ కేకకే శక్తి ఉంటే నింగి నేల ఏకమైపోయి ప్రళయం వచ్చేసి ఉండేదండి. కానీ ఆ కేకకి శక్తి లేదండి. అది ఎర్రి కేకండి. పకీర్గోడు బెగిలిపోనాడండి. ఏటైంది అని బుజ్జగించి అడిగినాడండి.
మా అయ్య కూడా ఆడే అని చెప్పేసి ఎక్కి ఎక్కి ఏడిచి ఆనక నూతిలో గెంతేసి తన పాపానికి సెట్ చేసుకున్నదండి. ఫకీరు కూడా ఆ తర్వాత పిచ్చోళ్ళలాగా అయిపోయినాడు అనుకోండి. మొండల కంపెనీ ఒగ్గేశాడండి. బతకడానికి ఏదో దారి కావాలి కదండి. పోలీస్ స్టేషన్ గోడవార చిన్న టీ బడ్డీ ఎట్టుకుని సచ్చిన పావులాగా బతికేస్తున్నాడండి. రాత్రి 9 అయ్యేదాకా ఉండి రాత్రిళ్ళు రాణి బొమ్మ కాడ తొంగుంటాడండి. ఇక తొంగున్నవాడిని లేపినారండి పోలీసులు. కళ్ళు నులుముకొని లేచి ఎందాక అని కూడా అడగకుండా కషాయం ఓడెనక గొర్రెనాగా పోలీసు వాళ్ళ వెనక గోడు బయలుదేరినాడండి. కుళాయి గట్టు కాడున్న శవాన్ని చూసి కేసు నమోదు చేసుకున్నాడండి గురునాథం. పోలీసు వాళ్ళు తెచ్చిన పక్కీరి గాడిని లాకప్లో పడేసినాడండి. ఆ వెనక రక్తంలో రొట్టె ముక్కలు కట్టినట్టుండే పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ బాబు కాళ్ళు ఎవళ్ళు చూడకుండా పట్టేసుకున్నాడండి. జరిగిందంతా చెప్పేసి డాక్టర్ బాబు తను ఎలా రచించాలో చెప్పేసి ఆ పైన తమ దయబాబు పిల్లలుగలోని అనేసి కన్నీళ్ళు ఎట్టేసుకున్నాడండి. మరి డాక్టర్ బాబు చిన్న నవ్వు నవ్వాడండి. గురునాథం బాబు ఆ నవ్వుకి 5,000 ఖరీదు కట్టాడండి. అంతేనండి. సింహాచలంగాడు గుండె ఆగి రోడ్డు మీద చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ పుట్టినదండి. డబ్బున్న మహారాజులకైతే కేసు మరోలాగుండేదండి. దిక్కుమాలని శవాలు అంతకంటే ముందుకు వెళ్ళవు బాబయ్య. పకీర్గాడు 336 సైకిళ్ళు దొంగతనం చేసి మళ్ళా దొంగతనం చేస్తూ ఉండగా పట్టుపడ్డాడు కనుక ఆడికి ఏడాది జైలు శిక్ష వేసినారండి. ఈ కథ అంతా చెప్పి ఇంటన్న బాబుని ఈ కథ రాసి ఏం పేరు పెడతావు బాబు అని అడిగానండి. చరిత్రహీనులు అన్నాడండి బాబు. అంటే వాళ్ళు ఎవరండి? ఈ కథలో వాళ్ళు ఎక్కడున్నారండి అసలు? అదండి కథ. అది నాకెందుకో ఇలాంటి కథలు ఇలాగ యాసగా మాట్లాడాలని నాకు ఫస్ట్ నుంచి ఉండేది. చాలాసార్లు కథలు అలాంటివి చదివాను. మరి ఇది శంకర్రావు గారికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. కాకపోతే నాకు చేతనైనంత వరకు నా ప్రయత్నం నేను చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.